ముందుగల మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. కాంగ్రెస్ పార్టీలో లొల్లి మొదలైంది. కాంగ్రెస్ పార్టీ ఒడగొట్టాలంటే కాంగ్రెస్ పార్టీని ఒడగొట్టే దమ్ము ఎవ్వరికి లేదు ఈ భూప్రపంచం మీద. ఒక కాంగ్రెస్ పార్టీ వాళ్ళకే ఉంది. అవునా కాదా చెప్పుది. ఎందుకంటే నాకు ఏముచ్చటంటే ఇక ఏది మునుగోడు ఎమ్మెల్యే ఉండేగా రాజగోపాల్ రెడ్డి పటేల్ ఏం చెప్పుకొస్తుడు ముచ్చటంటే నిన్న రేవంత్ రెడ్డి పటేల్ ఈయన మహిళలకు చెక్కులు ఇచ్చే కదా, చెక్కులు ఇచ్చే కాడ 10 ఏళ్ళు ఈ తెలంగాణ రాష్ట్రానికి నేనే ముఖ్యమంత్రిని రాసి పెట్టుకోరు మీరంతా. విలేకరులైనా బాధ లేదు, రాష్ట్ర ప్రజలైనా బాధ లేదు, ఇక నా కొడంగల్లో అయితే పక్క రాసి పెట్టుకోరని చెప్తుండు. అయితే గా మాట పాడైపోను మింగుడు పడనట్టు సార్కు. మరి మింగుడు పడలేదా లేకపోతే న్యాయబద్ధంగా అంటుండా మరి నాకైతే తెలియదు. కానీ ఇక అది మీరే చెప్పాలి ఎట్లా అంటుండ అనేది. నేను ముచ్చ చెప్పినాక 10 ఏళ్ళు ముఖ్యమంత్రి నేనే అనేమో ఆయన అంటుండు. రాజగోపాల్ రెడ్డి పటేల్ ఏమంటాడంటే అవునా రేవంత్ రెడ్డి పటేలా, ఇప్పుడు నీ అంత పటేల్ని నేను, నా అంత పటేల్ నువ్వు, నీకు ఎక్కువ లేదు, నువ్వు నాకైతే ఎక్కువ రాలే, నీ తక్కువ రాలే. కానీ కాలం బాగుంది కాబట్టి నువ్వేమో కమలాసన్ అయినావు, నేనేమో ప్రస్తుతానికి రాజగోపాల్ రెడ్డి లెక్కనే ఉన్నా. మరి నువ్వు 10 ఏళ్ళు నువ్వు ముఖ్యమంత్రి నువ్వైతే మరి ఎటపాడవుతుందని చిన్నగా వేసిండు కోహ్లీ. మరి మంత్రి పదవి అనేది ఒక్కడి కనుక ఇస్తే రాజగోపాల్ రెడ్డి పటేల్కి ఈ మాట అనునా అల్లా అనునా? 10 ఏళ్ళు కాదు 20 ఏళ్ళు పెడతాం. 20 ఏళ్ళు రేవంత్ రెడ్డి ఏముంటాడు తెలంగాణ రాజ్యానికి. ఏందనుకుంటారు రేవంత్ రెడ్డి? మామూలు విషయం కాదు అనపోవు. ఈ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డిని తిట్టిన తిట్లు ప్రతిపక్ష నేతలు కూడా ఏది ఇప్పుడు మన కేసీఆర్ కేటీఆర్ కూడా తిట్టకుండా వచ్చి పాడైపోను. గంత కంటే దారుణంగా మాటలు ఎవరన్నారంటే అది కేవలం రాజగోపాల్ రెడ్డి అన్నాడు. అది ఆన్ రికార్డ్. అది లేదు నేను ఏదో లేని గుండాలు మీదేస్తున్నట్టు కాదు. కానీ ఈ తెలంగాణకు పట్టే చంద్రా నాయన పొట్టోడు చిన్నోడు కాదు, మామూలోడు కాదు. భూమికి జాలని ఉంటాడు కానీ ఇంత పొడు మాటలు మాట్లాడతాడు. కోట్ల రూపాయలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీకి కోట్ల రూపాయలు ఇచ్చి పదవి తెచ్చుకుండు. గట కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యిండు. ఆ తర్వాత మన తెలంగాణ ముఖ్యమంత్రి అయితే అంటుండు. కాకముందు కన్నా ముచ్చట్లు అనలేదా? బచ్చవాయిగాడు కూడా తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి అని అన్న ఆయన ఈ రాజగోపాల్ రెడ్డి. మళ్ళీ ఈయన ఆయన ఇద్దరు కలిసి ఎన్ని వేదికల మీద ఒక్కకాడ కూర్చురు, అలాయ్ బలాయి తీసుకురు, చేతులు కలుపుకురు, మూతి పెట్టుకురు. అవునా కాదా? తప్పుంటి తప్పనాలే, ఒప్పుంటి ఒప్పనాలే. గన్ని రకాలుగా నిన్న మన తిట్టి మళ్ళా ఇవాళ ఆయన ముఖ్యమంత్రి, ఈయన ఎమ్మెల్యేగా ఉన్నాడు, మంత్రి పదవి కావాలని సమర్ పెడతా ఉన్నాడు, రోజు సమర్ పెడతా ఉన్నాడు. అది పాడైపోని ఈ మధ్యలో బీసీలు మా రిజర్వేషన్ మాకు కావాలి, బీసీలకు ఎక్కువ వాటలు కావాలనే సరికల్లా జర్ర నోట్ల ముళ్ళు ఇరికినట్టు అయింది పాడైపోను. ఆ ముళ్ళు గొంతులు ఇరికినట్టు అయి పాడైపోని ఏమైనా మాట్లాడదామంటే కసకన తగులుతట్టుంది. పుసుకున అంచినా అంటే మళ్ళీ బీసీలు న్యాయమంటే వినబడతారు అనేమో రేవంత్ రెడ్డికి ఉంది. రేవంత్ రెడ్డికి ఉంది ఆల్రెడీ నాకు ఇవ్వాలని ఏదో ఒకటి మంత్రి పదవో ఏదో టైమైన పదవి ఇవ్వాలని ఉన్నది. ఎందుకంటే ఇద్దరు ఒక పాలోళ్ళ అంటే ఒక కులం వల్ల జర వాళ్ళ శోభత అలాగుంటుందిలే. కానీ ఉన్నది కానీ పుసుకున రేవంత్ రెడ్డి ఇది మన రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవే అంటే చూడు పొద్దుగాల కథ సలగుండా మామూలుగా ఉండదని అర్థమయ్యి జర్ర ఓపెన్ ఐస్ వస్తలేడు అంతే, లేకపోతే ఎప్పుడో ప్రకటిస్తాడే. కానీ రాజగోపాల్ రెడ్డి పటేల్ ఏమంటాడంటే ఈ తెలంగాణ రాష్ట్రానికి నేను మంత్రి కావాలి. ఎందుకు కావాలి మంత్రి కావాలంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ముఖ్య కారణం అవ్వాలంటే మేము కోమటిరెడ్డి బ్రదర్స్ మా అన్న నేను కలిసి మొత్తం నల్లగొండ జిల్లాలో మొత్తం చక్రం తిప్పుకొచ్చినాం అని అంటారు. అవునా కాదా? సరే ఉంటే అది కొద్దిగా ప్రభావం ఉండొచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకంతో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసే మోసాలని నచ్చక ఒకసారి కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారం ఇద్దామని అందులో కొంతమంది ముఖ్య నేతలు జాయిన్ అయ్యారు కాబట్టి ఇద్దామనే ఆలోచనతోటి జనాలంతా ఆలోచించి అధికారం చేతికి వచ్చింది. గది వాస్తవం. కేసీఆర్ మీద వ్యతిరేకత, ఈడ తెలంగాణలో కూడా ఆల్టర్నేట్ ఇంకో పార్టీ లేదు. ఎట్లా చేసి ఈసారి కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందని అనుకుంటుంది కదా, అంటారు కదా. తెలంగాణ ఇచ్చినందుకన్నా ఒకసారి ఓటేద్దామని జనాలు ఓటేస్తే గెలిచింది కాంగ్రెస్ పార్టీ. కానీ ఈ తెలంగాణ రాష్ట్రానికి మొత్తానికి కాంగ్రెస్ పార్టీకి పట్టం అప్పచెప్పింది మా కోమటిరెడ్డి బ్రదర్స్ అని వీళ్ళు అన్నదాలు చెప్పుకునే గప్పాలు. ఇది అవునా కాదా చెప్పురి. అయితే ఈయన ఎందుకు మంత్రి పదవి కావాలంటున్నా అంటే నా కోసం ఏం అడుగుతలేడు మంత్రి పదవి, జనాల కోసం అడుగుతున్నా మంత్రి పదవి. నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడే గిన్ని పనులు చేస్తున్నా, మంత్రిని అయితే ఇంకా ఎక్కువ పనులు చేస్తా. అందులో ముఖ్యమైన పని ఏదంటే ఈ తెలంగాణ రాష్ట్రానికి పట్టిన 10 ఏళ్ల శనిని వరుసగొట్టినాం.
ఆ కేటీఆర్ని, కేసీఆర్ని, హరీష్ రావుని, కవితమ్మని మొత్తం జైలు వేయాలంటే ఒక్క రాజగోపాల్ రెడ్డి వల్లనే అవుతుంది. అది నాకు హోంమంత్రి పదవి ఇస్తే చూడురి వీళ్ళ పని మొత్తం కొనవై సెంచర్ కూడా జైలు వేస్తారు అంటాడు. అంటే రేవంత్ రెడ్డితోటి కాదు, బట్టి విక్రమార్కతోటి కాదు, పొంగులేటి సీనన్నతోటి కాదు, ఇంకా పొన్నం ప్రభాకర్ తోటి కాదు, ఇంకా ఓలోళ్ళు ఉన్నారు పాడాయి. మరి పొన్నం ప్రభాకర్ బిన్నవికి మస్తుకుంటారు కదా, వాళ్ళతోటి ఎవరితోటి కాదు. నాకు ఈ తెలంగాణ రాష్ట్రానికి హోంశాఖ మంత్రి పదవి ఇచ్చి చూడురి ఒక్కొక్కరిని కొనవై లోపలేస్తా అని అక్కడక్కడ మైకులలో చెప్తుండే. కానీ మంత్రి పదవి ఇంకా వరిస్తలేదు, పాడైపోను. మంత్రి పదవి వస్తే ఏ సప్పుడు ఉండపోవు ప్రజలారా, మంత్రి పదవి రాలేదని అంటుండా. లేకుంటే ప్రజాస్వామ్యం మీద నిజంగానే ప్రేమ ఉండి అట్టేటుంటుంది, న్యాయమే ఉండాలి. ఒక్కడేట ముఖ్యమంత్రి ఉంటాడు తెలంగాణలో. ఉంటే మాత్రం నువ్వు ఒక్కనివే ఉంటావు 10 ఏళ్ళు. అధిష్టానం పైన ఉన్నది, అధిష్టానం ఏది చెప్తే గదే ఉంటుంది. ఇక రాష్ట్ర రాజకీయాలు రాష్ట్రంతో నడిచేది కాదు కదా, మన ఒక్క రాష్ట్రంలో ఉన్నది కాదు కదా. ఇంకా బీఆర్ఎస్ పార్టీ ఉన్నది, బీఆర్ఎస్ పార్టీ ఓళ్ళు ముఖ్యమంత్రి ఉండాలనేది అది కేసీఆర్కి కాబట్టి కేసీఆర్ నడుస్తుంది, నడిచిపోతుంది. బీజేపీకి, కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి అభ్యర్థుల్ని ఎంచుకోవాలంటే రాష్ట్రాలతోటి కాదు కదా. అది ఏమైనా దేశం పైకి పోవాలి, ఢిల్లీకి పోవాలి. ఆ ఢిల్లీలో ఉన్న వాళ్ళు చెప్తే గద అవుతుంది. మరి గట్ట కావాలి కానీ నీకు నువ్వు ఎట్ట చేసుకుంటావని అట్ట అంటుండా, ఎట్ట అంటుండా అనేది ఇక ఆయన మనసులో ఏముందో పాడైపోను. మనసులో మర్మం అనేది చెప్పుకుందాక తెలియదంట, అవునా కాదా? మరి ఇప్పుడు రఘువమరెడ్డి రాజగోపాల్ అన్నకు వచ్చిన బాధ ఏంటంటే జనాలు అనుకున్న ముచ్చట, మంత్రి పదవి కనుక వస్తే ఈ తెలంగాణ రాష్ట్రానికి ఈ రేవంత్ రెడ్డి అనే వ్యక్తి 20 ఏళ్ళు ముఖ్యమంత్రి అంటాడు. మంత్రి పదవి రాలేదనుకో, అట్టెట్టుంటుందే? తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే గీతే మా అన్న కావాలి కోమరెడ్డి వెంకరెడ్డి. ఎందుకు కాకూడదు? కోమరెడ్డి వెంకరెడ్డి నల్లగొండ జిల్లా మొత్తం ఒక ఊపిండు, కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడు. కాకపోతే ఆ మధ్యలో అక్కడిక్కడ పోతా అంటే అన్నడేమో కానీ పార్టీలలో సహజమే. పోతే ఈసారి అధికారం రాకుంటే ఉండపోవును, కానీ అధికారం వచ్చింది కాబట్టి ఇటు ఉంటాడు. కానీ అధికారం రాకుంటే వేరే పార్టీలో పోతుంది, అదొక ముచ్చట. మళ్ళీ ఆ పంచాయతీ నేనే పెట్టుకుంది. కానీ పాడైపోయిన జనాలు అనుకున్న ముచ్చట నేనెందుకంటాను, మా పాడైన నోరేమో తీటది ఆటోగులకి అంటుంటా. కానీ ఒకవేళ అధికారం వచ్చింది కాబట్టి కిందనే ఉన్నాం, కానీ అధికారం వచ్చింది కూడా మా వల్లనే, మా వల్ల వచ్చింది కాబట్టికే ఉంటే మా అన్న ముఖ్యమంత్రి కావాలి, లేకపోతే ఉత్తమ్ రెడ్డి కావాలి, లేకపోతే ఇంకోళ్ళు కావాలి, ఇక మన నల్గొండ కావాలి ముఖ్యమంత్రి అనే ఆలోచన గిట్ట ఉంటే ఉన్నదేమో పాడైపోను. మరి ఇప్పుడు మనిషి ఆశాజీవి, అవునా కదా ప్రజలారా? అందుకోసమనే రాజగోపాల్ రెడ్డి పటేల్ చిన్నగా నిప్పు అయితే రాజేసిండు. మరి నిప్పు ఏడు దాకపోద్దు ఏం కథ మనకైతే తెలియదు. ఇక రేవంత్ రెడ్డి పటేల్కి అన్నీ ఎరుకుందే, ఎవరోళ్ళకి ఏడొత్తారో ఎవరోళ్ళకి ఏం చేయాలనేది అంత ఎరుకుందే. కానీ కాకపోతే మాట అయితే అన్నాడు, అన్నా కానీ నెగ్గించుకొచ్చుకుంటారు. ఎందుకంటే ఆలాలంతా ఒకటే. ఇప్పుడు వీళ్ళు అన్న అంటారు, తర్వాత ఏదో పాడైపోయిన తోలు నోరు తొత్తరపోయింది నీ అమ్మ పుసుకుని అంటే పాడైపోయినా అంటారు. నష్టం వచ్చింది ఏం లేదు. అదే ఎవరన్నా ఇప్పుడు వీళ్ళిద్దరు ఈ రేవంత్ రెడ్డి అయితేంది, లేకపోతే రాజగోపాల్ రెడ్డి అయితేంది, వెంకటరెడ్డి అయితేంది, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అయితేంది, ఇంకా ఆ రెడ్డి అయితే వీళ్ళు ఏదన్నా అంటేనే నడిచిపోద్ది. ఇంకా వాళ్ళు కాకుండా ఎవరన్నా ఏదన్నా మాట అంటే సచ్చ గొర్రె కాలే పక్కకు మన అద్దంకి దయాకరన్న పని ఏం చేసిరు, అరిణ్య పుణ్యకాలం అరిగోస పెట్టిరు, చివరికి తీసుకొచ్చి ఆ పదవి ఏదో చేతికిచ్చారు. అది రేవంత్ రెడ్డి మరి ప్రేమతోటి ఇచ్చినా ఎట్టిచ్చిరు, లేకపోతే సీనియరే పాడైపోయి చెప్పుంటే జనాలు ఏమన్నా అనగలరని ఇచ్చినట్టు. కానీ రేవంత్ రెడ్డిని రాజగోపాల్ రెడ్డి ఎన్ని అన్నా నడుస్తుంది, రాజగోపాల్ రెడ్డిని రేవంత్ రెడ్డి ఎన్ని అన్నా నడుస్తుంది. లేకపోతే వీళ్ళిద్దరు కలిసి వెంకరెడ్డి అనొచ్చు, వెంకరెడ్డి పోయి ఉత్తమ్ రెడ్డి అనొచ్చు, ఉత్తమ్ రెడ్డి పోయి అదేది మన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అనొచ్చు. వీళ్ళు ఏదనుకున్నా నడుస్తుంది. గిట్లా అయితే గట్టనే కావచ్చు. లేకపోతే నిజంగా కూడా జనాల మీద ప్రేమ ఉంటే రాజగోపాల్ రెడ్డి గారికి ఉంటే మరి బీసీలు ముఖ్యమంత్రి అవే అయ్యేదా? మరి ఈసారి రిజర్వేషన్ ప్రకారంగా 42% రిజర్వేషన్ ఇస్తారు, మనమే ఒప్పుకుంటే. మరి ఊరిక మనమే ఉంటే పట్టణంలో ఉంటే ముఖ్యమంత్రి ఉంటే జనాలు ఏమంటారే ఈసారి బీసీకి ఇద్దాము అని మనసులో గిట్ట ఉంటే ఉన్నదేమో. మరి అట్ట ఉండొచ్చు, ఇట్ట ఉండొచ్చు. కానీ మరి ఎట్ట ఉండి అనేది తన మనసులో ఏముందో అది ఇంకా ఓపెన్ కావాలి. ఆడికిడికి అయితే అప్పుడో ఇప్పుడో ఆటనే ఉంటాడు. కానీ ఇక అధికారికంగా గట్టిగా ఎన్నడో ఓనాడు గుప్ప పట్టుకొని చెప్పే కాలం కూడా దగ్గరికే వచ్చింది. ఈ కాంగ్రెస్ పార్టీలా మళ్ళోసారి చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీని ఒడగొట్టాలంటే ఏ ఒక్కరి వల్ల కాదు, ఒక కాంగ్రెస్ పార్టీ వాళ్ళతోటే అవుతుంది. అందుకోసమనే గతి లేని సంసారం చేయొచ్చు కానీ శృతి లేని సంసారం చేయలేమంటారు కదా. అందుకోసమనే మరి ఈ శృతి కలుపుకోవాలంటే రేవంత్ రెడ్డి పటేలు మరి ఆయన లీడర్లను కలుపుకొని అట్టెట్టుంటుంది ఇట్టెట్టుంటుంది ఏదో పుసుకుని అంటే అననేమో. కానీ రేపు అంటాడు పక్క రేపో ఎల్లుండో ఉండి 10 ఏళ్ళు ముఖ్యమంత్రి నేనే అంటే నేను కాదు, రేవంత్ రెడ్డి యనుమల రేవంత్ రెడ్డి అనే నేను కాదు, నా పార్టీ అని వెనకకేసుకొచ్చినా వస్తాడు.
దాంట్లో ఏముంది పెద్ద సమస్య ఉంది మాట అట్టన్నా కానీ మీకు అర్థం అట్ట అయిందేమో కానీ నేను నా అంతర్గత అర్థం అది కాదు నేనే అంటే నా పార్టీ అని కూడా కవర్ చేసినా చేయొచ్చు అవునా కాదా ప్రజలారా ఇక చెప్పు నేను ఉంటా పరిగా